మార్షల్ ఆర్ట్స్ వల్ల ఆత్మస్థైర్యం, శారీరక దృఢత్వం పెంపొందుతాయని శ్రీకాళహస్తి రూరల్ సిఐ రవినాయక్ తెలియజేశారు. శ్రీకాళహస్తిలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో కెనీషితో ర్యూ కరాటే డో ఇండియా ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ ఫీడింగ్ ఇయామినేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి రూరల్ సిఐ రవినాయక్ తో పాటు కరాటే కోచ్ ధనుష్ మరియు కమిటీ మెంబర్లు సతీష్, సురేష్, గౌతమ్ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ముందుగా అంతర్జాతీయ స్థాయి కరాటే పోటీలలో గోల్డ్, సిల్వర్ మెడల్ సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. సిఐ రవినాయక్ మాట్లాడుతూ విద్యార్థులు కరాటేలోని బెల్ట్ ఫీడింగ్ కార్యక్రమం చాలా ముఖ్యమైందని తెలిపారు. ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి రంగుల రూపంలో గుర్తించడమని తెలిపారు. ప్రస్తుతం బ్లూ టు గ్రీన్ రంగుకి విద్యార్థులను అప్గ్రేడ్ చేస్తారు. మార్షల్ ఆర్ట్స్ వల్ల విద్యార్థుల యొక్క చురుకుతనం పెరుగుతుందని, శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసంగా ఉంటారని తెలిపారు. ముఖ్యంగా ఇప్పుడున్న తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్ అలవాటు చేయకుండా విద్యార్థులను ఇలాంటి క్రీడల అలవాటు చేస్తే వాళ్ళ భావి భవిష్యత్తు బాగుంటుందని కోరారు. ఇతర ప్రాంతాలు పర్యటించడం వల్ల ఏంటంటే అక్కడ ఎటువంటి సంస్కృతి ఉంటుంది, ఆహార అలవాట్లు, వాతావరణం, ఇలా మరెన్నో విషయాలు కూడా వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి పిల్లల్ని మొబైల్ ఫోన్ కానీ లేదా టీవీలకు కానీ స్క్రీన్కి ఎక్కువ అలవాటు కాకుండా ఇటువంటి క్రీడలు కానీ లేదా ఆత్మస్థైర్యం పెంచే ఇలాంటి క్రీడలకి ప్రోత్సహించడం వల్ల మనకి వాళ్ళు బాగా ఆత్మస్థైర్యం అనేది బాగా పెరిగి భవిష్యత్తులో వాళ్ళు మంచి విద్యార్థులుగా, పౌరులుగా తయారయ్యే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఎవరైతే పిల్లల్ని ఇక్కడ పంపిస్తున్నారో వాళ్ళ పేరెంట్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో బిజీగా ఉన్నా సరే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, అలా ఉన్నా కూడా స్క్రీన్స్ అంటే మొబైల్ కానీ లేదా టీవీస్ కానీ ఎక్కువ అలవాటు పడకుండా డైవర్ట్ అవ్వడం కోసం క్రీడల్ని ఎంచుకు పంపించడం చాలా అభినందనీయం. ఇలాగే ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఆలోచించి ఏదో క్రీడల్లో విద్యార్థులు వాళ్ళ మానసిక ఉల్లాసాన్ని పెంచుకోవడం కోసం ఖచ్చితంగా ఏదో క్రీడల్లో వాళ్ళు ఎంగేజ్ అయ్యే విధంగా చూడాలి.